అమ్మా తల్లి ఎప్పుడు మేము అయ్యా అమ్మా మహారాణి తల్లి నీ రావటము నీ పోవటము చెప్తే చాలా సంతోషం. అబ్బో గీత కోపం. మా పట్టణము మధురానగరము. మధురానగరము ఆ పట్టణమును పాలించినటువంటి వాడు మా తండ్రి పాండ్య మహారాజు. పాండ్య మహారాజు మీ తండ్రి. ఆ పాండ్య మహారాజు మధురా నగరము ఏలుచుండగా మా తండ్రి వద్ద ఉన్నటువంటి ప్రధాని నీలుడు వాడు బలవంతుడయి సైన్యాన్నంతా విరదిప్పుకొని మా తండ్రిపైకి దండెత్తుకొని వచ్చి యుద్ధములో ఓడించి మా పట్టణమును వాడి స్వాధీనము చేసుకున్నాడే. ఓహో మీ పట్టణంలో వాడు స్వాధీనము చేసుకున్నా అమ్మా. అలా చేసుకోగా నా తండ్రికి విధి లేక అడవికి వెళ్ళి 18 వత్సరములు కాళికాదేవికి తపస్సు చేశాడు. 18 సంవత్సరములు కాళికాదేవికి తపస్సు చేశారు. తపస్సు చేయగా ఆ కాళికాదేవి ప్రత్యక్షం అయ్యి, ఓ పాండ్య మహారాజా, నీ యందు మగ సంతానము లేదు, నా అవసతో మగ బిరుదు కలిగినటువంటి ఆడ కుమార్తె జన్మిస్తున్నదని ఆ కాళికాదేవి కుడి భుజం మాంసము కోసి గంగలో వేశాది. ఆ గంగలో వేయగా ఆ గంగలో ఒక అల్లి పుష్పమును జన్మించాది. అల్లి పుష్పమును జన్మించాది. ఆ పుష్పములోన అల్లి పుష్పమునందు
కోపం ఉంది అమ్మా. నిలయకు అమ్మా. ముందే నాకు కింద లేదు, మీద లేదు అమ్మా. నీ భయానికి ఎక్కడో ఎగిరిపోతున్నా అమ్మా, భయానికి. అమ్మా వర్తిల్లండి. దండమమ్మా. ఖర్చుకున్నారా? ఏంటి మీ బాధలు? ఎందుకని ఖేదించుతున్నారు? నాతో స్పష్టంగా విడది మరిచి గుల్లం చేతులు లేదు, గుయ్యం గుర్రమురా. అదే గుల్లం చేతులు లేదు, దానికి నందమంది వేసిన. నిష్ప్రయోజనమైన డాంబీ కమ్ములు పలుకుతావు ఇందులోకురా. ఏమో అమ్మ, నా నాలుకే మొత్తం మందం అయిపోయింది, అందుకే దుబ్బడ పడిపియాలి, జర చదివి పెట్టుకోవాలి. పనుతులందరూ బలిరా అల్లిరా అని పొగుడుచుండగా ఆ మింటనున్న దేవతలు కంట చూచుచుండగా ఆ మృగముల వధించగలిగినాయి. ఓ పెద్ద పులులు, సింహాలు, గుద్దలగులు. అదేనమ్మా, గుద్దలు వస్తున్నాయి, ఎదురొస్తున్నాయి గుద్దలగులు, ఎలుగు బంటు. గదే ఎదురొస్తున్నాయి మనకే. అదిగో అక్కడ మృగములు పడిపోయాయి, మదపుటీనుగా. అంటే తాళ మదమెక్కి కంట కవరము చేత ఉన్నది, అది పైకి వచ్చినా నీ శరంబు చేత వేశావు మహారాణి. అదిగో అమ్మ మహారాణి.